ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు సంతోష్ నగర్ లో ఉన్నటువంటి క్రిసెంట్ ఇంగ్లీష్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫయూమ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఏషియా కప్ లో హీరోగా నిల్చున్నారో మన ఇండియా నుంచి ఆ తిలక్ వర్మ గారు చదివినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ ఆయనతో మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి ఫయూమ్ గారు. నమస్తే అండి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీ దగ్గర తిలక్ గారు చదివారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో ఎప్పుడు మీరు ఆయనతో మాట్లాడారు? అన్ని చెప్పండి. తిలక్ మా దగ్గర 6th స్టాండర్డ్ నుంచి చదివారండి. ఓకే. క్రికెట్ కోసం వాళ్ళ కోచ్ సాలం బాష్ నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ లో ఆడాలంటే స్కూల్ టీం ఉండాలి కంపల్సరీ, పైకి వెళ్ళాలంటే. దానివల్ల ఈ అబ్బాయిలో మంచి ప్రతిభ ఉందని వాళ్ళ కోచ్ అడ్మిషన్ కోసం తీసుకొచ్చారు మా దగ్గర. అయితే మేము చూసాము అబ్బాయి స్టార్టింగ్ నుంచి వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి, అంటే 9-10 ఇయర్స్ ఉంది, అప్పటి నుంచి ఆయనకు మంచి ప్రతిభ ఉంది, మంచి బేసిక్ నాలెడ్జ్ ఉంది. అట్లాంటిదే స్కూల్ సపోర్ట్ చేస్తూ ఆయన స్కూల్ టీమ్ కి కెప్టెన్ ఉండే అండర్-14, అండర్-16, అండర్-19. ఆ తరపున మళ్ళా హెచ్సి హైదరాబాద్ క్రికెట్ కి కూడా అండర్-14 లో కెప్టెన్ ఉన్నాడు. మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. అండర్-16 స్టేట్ కూడా ఆడిండు టీమ్ లో. దానికి బీసీసీఐ లో ఆల్ ఇండియా రికార్డ్ అవార్డు కూడా వచ్చింది దానికి, హైయెస్ట్ రన్స్ కి. అండర్-16 స్కూల్ ఆడినప్పుడు. తర్వాత ఇండియా అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడిండు. అయితే చాలా మేము మంచిగా అనిపిస్తుంది. దానికి కోచ్ రోల్ చాలా ఎక్కువ ఉండే, ఆయన కోచ్ సాలం బాష్ రోల్ చాలా ఎక్కువ ఉండే. స్టార్టింగ్ నుంచి ప్రతి చిన్న అంశానికి ఆయన సపోర్ట్ చేస్తుండే. క్రికెట్ అంటే చాలా ఈజీ కాదండి, చాలా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. గేమే కాకుండా దాని గురించి మళ్ళా ప్రతి చిన్న అంశానికి ఆయన లంచ్ చేసిండా లేదా, బ్రేక్ఫాస్ట్ చేసిండా లేదా, ప్రతి అవర్స్ మాతోటి పర్మిషన్ తీసుకొని అవర్స్ ఆఫ్ చాలా చాలా గంటలు 6 hours కనీసం డైలీ ప్రాక్టీస్ చేయించడం ఆయనకి వెరీ ఫస్ట్ డే నుంచి. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ టైం టేబుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే తిలక్ది. మళ్ళీ వీకెండ్స్ లో, ఆఫ్ సీజన్ లో నా దగ్గర తీసుకురావడం, స్పెషల్ క్లాసెస్ తీసుకొని చదివించడం. ఎందుకంటే కనీసం స్కూలింగ్ అయినా బాగుండాలని. స్టడీస్ ని కూడా ఎటువంటి మినహాయింపు లేకుండా కూడా చదివిండు. కానీ ఎక్కువసేపు క్రికెట్ గ్రౌండ్ లో, క్రికెట్ క్యాంప్ లో ఆయన స్పెండ్ చేస్తుండే. ఎప్పుడు మాట్లాడారండి లాస్ట్ మీరు? నేను ఇది ఐపీఎల్ టైంలో మాట్లాడండి ఆయనతోటి. ఐపీఎల్ తర్వాత మాట్లాడిన. ఐపీఎల్ వెళ్లే ముందు కలిసిండు కూడా. ఈ మధ్య నేను ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రావెలింగ్ లో ఉండే కాబట్టి ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్ షెడ్యూల్ ఉంటది, ఎక్కువ ట్రావెలింగ్ ఉంటది ఆయనకి. ఆయన ఇంటికి తన ఇంటికి వచ్చిన 1 రోజుకి 2 రోజులకే వస్తాడు. అంతే కదా. మళ్ళా ఎన్సీఏ లో ఉండాల్సి వస్తుంది. బీసీసీఐ సి కాంటాక్ట్ ఉంది కాబట్టి ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ లేనప్పుడు కూడా ఎక్కువ ట్రైనింగ్ కోసం ఎన్సీఏ లో ఉంటాడు. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఆయనకి ఎక్కువ ప్రోత్సహించినది వాళ్ళ కోచ్ సాలం బాష్ అండి. ప్రతి చిన్న చిన్న అంశానికి. ఇవాళ కూడా నిన్న మ్యాచ్ అయిన తర్వాత కూడా మ్యాచ్ గెలిపించి ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది కోచ్ కి అండి. ఫస్ట్ కాల్ చేసింది కోచ్ కి. అంటే మేము చాలా గర్వంగా ఫీల్ చేస్తున్నాము. హైదరాబాద్ కే కాదు, ఇండియాకి మంచి పేరు తెచ్చారని. అది మన తెలుగు అబ్బాయి అని చాలా చాలా గర్వంగా, స్పెషల్లీ పాకిస్తాన్ తో గెలిచినాం కాబట్టి ఆ విన్ అనేది మనకి ఎక్కువ రెట్టింపు అవుతుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నేను కూడా క్రికెట్ బ్యాక్గ్రౌండ్, నేను కూడా లెవెల్ క్రికెట్ కోచే. నేను కూడా క్లబ్ క్రికెట్ ఆడతాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఆయన గురించి కేర్ చేసినది. ఇప్పుడు క్రికెటర్ కాబట్టి ఆయనకి అంత స్టార్టింగ్ లో ఫ్రీడమ్ ఇచ్చినాం కోచ్ కి కానీ, ప్లేయర్ కి కానీ. ఈయనకి మంచి పొటెన్షియల్ ఉంది. వెరీ అర్లీ ఏజ్ లో డిటెక్ట్ చేసి ఈయనకి ఇట్లనే కానివ్వండి అని మేము ఆయనకి ఛాన్స్ ఇచ్చాము. నిజంగా ఎట్లయితే ఆయనకి ఛాన్సెస్ వచ్చినాయో స్కూల్ టీమ్ కి గానీ, క్లబ్ టీమ్ కి గానీ, మళ్ళా హెచ్సీకి గానీ, రంజీ ట్రోఫీలో ప్రతి టైంలో ఆయన మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. మా ఇండియా అండర్-19 వరల్డ్ కప్ ఆడిండు. ఫైనల్ ఇండియాలో అనుకోకుండా ఓడిపోయింది. మేము అది ఫీల్ అయినాము, ఇండియా ఓడిపోవడం కీలకున్న తర్వాత కూడా. కానీ మంచి పర్ఫార్మెన్స్ చేసి మళ్ళా మంచి కంబ్యాక్ చేసి ఐపీఎల్ కి వచ్చిండు. మనం చూస్తూనే ఉన్నాం, ఐపీఎల్ లో చాలా మంది వెళ్తారు, చాలా అది గ్లామరస్ గా ఉంటది.
కరెక్ట్. కానీ దానిలో రిటైన్ అయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి అదే టీం కి ఆడుతున్నాడు. ఆయన కెరియర్ లో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మేమైతే ఏం గమనించామంటే, ఒక వ్యక్తి కింద క్రికెట్ నుంచి పైకి వెళ్తున్నాడంటే చాలా మంది కోచెస్ వస్తారు, మెంటర్స్ వస్తారు, అవును, టెక్నిక్ చేంజ్ అవుతుంటది. కరెక్ట్. కానీ ఈయన క్రికెట్ లో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఆయన క్రికెట్ ఆయనకి పిక్ చేసిన కోచ్ ని ఇప్పటి వరకు ఆయన వదలలేదు. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొంచెం బ్రేక్ దొరికినా ఆయన దగ్గర కోచ్ దగ్గర వస్తాడు, ఆయన టెక్నిక్స్ కరెక్షన్ చేసుకుంటాడు, మళ్ళీ సైకలాజికల్ గా కూడా వాళ్ళ కోచ్ ఆయన కౌన్సిల్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అవును, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, కరెక్ట్, మళ్ళీ ప్రతి ఫార్మాట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తిలక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ ఛాన్స్ వచ్చేది మనకి T20లో. కానీ నిన్న ఏషియా కప్ లో ఆడిన ఇన్నింగ్స్ లో చూస్తే ఎంతమైతే అది చాలా పేషెంట్ గా ఆడిండో, వచ్చే రోజులో ఆయనకి వన్డే క్రికెట్ లో కూడా కానీ టెస్ట్ మ్యాచ్ లో కానీ ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన జీవితంలో, ఆయన క్రికెట్ జీవితంలో స్పెషల్ గా ఆయన కోచ్ సలాం బయాష్ కి ఆయన డే 1 నుంచి కనెక్ట్ ఉంటే, స్కూల్ అయిన తర్వాత కూడా ఆయనతోటే కనెక్ట్ ఉండే, ఆయన అకాడమీలోనే కనెక్ట్ గా ఉండే. ఇప్పటి వరకు కూడా ఏం అడ్వైస్ తీసుకున్నా ప్రతి మ్యాచ్ ముందు కాల్ చేస్తాడు, మ్యాచ్ తర్వాత కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్నా బయట ఉన్నా, ఆయన కాల్ చేయడం, సూపర్, ఆయనతో అడ్వైస్ తీసుకోవడం అది జరుగుతుంది. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈయనకి ఈ స్థాయికి వచ్చిండు. కరెక్టేలేండి, అంతే కావచ్చు. గురువుకి ఇచ్చే గౌరవం కూడా ఇంపార్టెంట్ కదా, గౌరవం ఇవ్వడము. మళ్ళీ గురువు కూడా ఆయనకి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు తిలక్ వర్మ ఒక్కటే కాకుండా మా స్కూల్ నుంచి చాలా మంది ప్లేయర్స్ స్టేట్ ఆడారు ఆ రోజుల్లో. మళ్ళీ ఆయన క్లబ్ నుంచి, క్యాంప్ నుంచి చాలా మంది రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది స్టేట్ 14, 16, 19 వాళ్ళకు కూడా కోచ్ ఆన్ ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉండాల్సిందే. వాళ్ళకి టైం ఇస్తుండే కూడా తిలక్ కి మళ్ళీ చూడడం, ఆయన షెడ్యూల్ ని ఫాలో చేయడం గ్రేట్. అసలు గ్రేట్, గ్రేట్, అంత ఈజీ కాదు, చాలా గ్రేట్. చాలా మంచి విషయాలు చెప్పారండి. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా ఉండేవాడు అప్పట్లో? తను చాలా మంచిగా ఉండే, కొంచెం నాటీగా కూడా ఉండే. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో మంచిగా చదువుతుండే, కానీ చదువు మీద అంత అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇప్పుడు ఏమైతే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారు, అరే నువ్వు మంచి చదువుతున్నావు, క్రికెట్ ఎందుకు బాబు, నువ్వు చదువు, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అంటారు. అందుకే మంచి చదివిన తర్వాత కూడా ఆయన ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. 10th స్టాండర్డ్ అయినా ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యిండు. ఒకవేళ చదువు మంచిగా లేకుంటే ఎట్లా పాస్ అవుతాడు? బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు. అయితే బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం అంత ఈజీ కాదు, అంత తక్కువ టైంలో. ఆయనకి చాలా మంచిగా ఉండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎట్లా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, బేసిక్స్ చాలా బాగున్నాయండి, అంతే కదా. కానీ ఎక్కువ అప్పుడే చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ పేరెంట్స్ క్రికెట్ లో లైఫ్ ఉంటుందా లేదా, నువ్వు చదువు వైపు కూడా వెళ్ళమని చెప్తారని స్టడీస్ కి ఎక్కువ అవాయిడ్ చేస్తుండే. కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మంచిగా చదువుకుంటుండే, మంచిగా మార్క్స్ తెచ్చుకుంటుండే. క్రికెట్ కాకుండా చదువుతుండా లేదా, కనీసం బోర్డ్ ఎగ్జామ్ రాసేయడానికి క్షమత ఉందా, స్పెషల్ క్లాసెస్ ఏమైనా అవసరం ఉన్నాయని కూడా కోచ్ చూసుకుంటుండే. గ్రేట్, అసలు కోచ్ చాలా గ్రేట్. ప్రతి చిన్న పేరెంట్స్ వస్తుండే, కానీ ఎక్కువ కమ్యూనికేషన్ కోచ్ తోనే ఉంటుండే. ఆయన కోచే మెంటర్ గా, కోచ్ గా, పేరెంట్ గా అన్ని ఆయనే. అంటే పేరెంట్స్ కు కూడా వస్తుండే, తెలుసు, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే నాకు రెగ్యులర్. ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అప్పుడప్పుడు కాంటాక్ట్ లో ఉంటారు, కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ అనేది మొత్తం కోచ్ పైన ఉండే. కోచ్ వాళ్ళు కూడా కోచ్ ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వడం. ఆయన ముందే పేరెంట్స్ తో మాట్లాడుకున్నారు, మీ బాబులో మంచి పొటెన్షియల్ ఉంది, మా మీద వదిలేయండి, మేము మొత్తం చూసుకుంటాము, మేము చూసుకుంటాము. అరే క్రికెట్ చాలా పెద్ద గేమ్, మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ గేమ్, మేమంతా చేయలేకపోవచ్చు అంటే నేను మొత్తం చూసుకుంటా అని మొత్తం కోచ్ స్టార్టింగ్ నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వచ్చేసిండు ప్లేయర్ వదిలేద్దామని కాదు, జస్ట్ పోస్టర్ బాయ్ గా యూజ్ చేయడం అని కాదు, ప్రతి చిన్న అంశానికి ఆయనకి ఏం ప్రాబ్లం ఉన్నా తెలుసుకొని దానికి సొల్యూషన్ చేయడము ఆయన చూస్తుంటాడు. ఇది చాలా మంచిది. హైదరాబాద్ కి, తెలంగాణకి, మన తెలుగు రాష్ట్రాలకి, ఇండియాకి ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ లో ఇట్లాంటి దాంట్లో కూడా ఏషియా కప్ ఫైనల్ లో గెలవడం నేను ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఆయన 30-40 రన్స్ కి కాగానే ఇండియా వికెట్స్ పడుతున్నాయి. ఈ ఒక్క బ్యాట్స్మెన్ ఒకవేళ 70 దగ్గర 60 to 70 వస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వస్తుంది, ఇండియా గెలుస్తుంది. ఆ దాంట్లో ఒక 2-3 వికెట్లు ఎక్కువ పడుతుండే, ఇండియాకి ఎక్కువ ప్రెషర్ వస్తుండే. ఎట్లయినా లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చింది. అసలు ఏం ప్రెషర్ లేకుండా, అసలు ఏం ప్రెషర్ ఉందా, లాస్ట్ ఓవర్ లో 6 కొట్టడం,
మ్యాచ్ ప్రెషరే పోయింది ఆడ నుంచి. అయితే బీసీసీఐ కూడా చాలా మంచి ఐపీఎల్ ద్వారా కానీ వేరే టోర్నమెంట్స్ ద్వారా కానీ చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తుంది. కరెక్ట్ అది. అవును. ముందు ఎట్లా ఉండేదంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ కంటిన్యూస్ గా వరల్డ్ కప్ గెలవడం దానికి రీజన్ ఏమిటంటే వాళ్ళ దగ్గర మంచి బెంచ్ స్ట్రెంత్ ఉండే. అదే ఇప్పుడు ఇండియా దగ్గర ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. స్పెషలైజ్ టీమ్ టెస్ట్ మ్యాచ్ కి కానీ, స్పెషలైజ్ టీమ్ వన్డే టీమ్ కి కానీ, ఎస్. T20కి కానీ వాళ్ళది స్పెషలైజ్ టీమ్ తెస్తున్నారు. ఇంకా అన్ని ఎడిషన్ లో బాగా ఆడుతున్నాయి, అన్ని ఫార్మాట్స్ లో బాగా ఆడుతున్నాయి టీంలు. వచ్చే రోజుల్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది ఇండియా టీమ్ కి. చాలా మంది వాళ్ళ సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎట్లా ఆడిరో అదే దారిలో ఇప్పుడు యంగ్స్టర్స్ యశస్వి జైస్వాల్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఉన్నాడు జ్వాలా సింగ్, చాలా మంచి కోచ్ ముంబైలో. ఆయన దగ్గర ఈ యశస్వి జైస్వాల్ మెంటర్షిప్ వచ్చింది. ఆయన ఆయన దగ్గరే ఆడిండు స్టార్టింగ్ నుంచి ముంబైలో ఆజాద్ మైదాన్ లో. యశస్వి జైస్వాల్ ని కూడా మేము చిన్నప్పుడు మేము చూసినాం. మన మెంటర్ మాకు ఫ్రెండ్ కాబట్టి చూసినాం ఎంత కింద నుంచి పైకి వచ్చిండు. అట్లాంటి ప్లేయర్స్ ఇండియన్ టీమ్ లో ప్రస్తుతం ఉన్నారు. యంగ్స్టర్స్ ఉన్నారు. ఈ యంగ్స్టర్స్ మంచి చేతిలో ఉందని అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో T20 గానీ, వన్డే గానీ, మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్ గానీ ఇండియాకి గెలిచే అవకాశాలు చాలా బ్రైట్ గా ఉన్నాయి. కరెక్ట్ చెప్పారు. ఒక తరపున సీనియర్ ప్లేయర్స్ టీం నుంచి బయట రావడం, మళ్ళీ అదే టైంలో ఈ వచ్చే ప్లేయర్స్ లో చాలా మంచి పొటెన్షియల్ ఉండడం కరెక్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి తరంగంలో ఇండియా ఈసారి ఒక గ్లోబల్ పవర్ గా ఇమర్జ్ అవుతుంది. ఆ గ్లోబల్ పవర్ లో ఇమర్జ్ అయినప్పుడు స్పోర్ట్స్ కూడా పైకి ఇండియాకి తీస్తుందని మాకు చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్, సంతోషంగా ఉంది. చాలా పర్ఫెక్ట్ చెప్పారండి. చాలా విషయాలు తిలక్ వర్మ గారి గురించి, అలాగే వాళ్ళ కోచ్ గురించి, ఇంకా క్రికెట్ మ్యాచ్ల గురించి అన్ని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. చాలా విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.